ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. పోలింగ్ అయిపోయింది, రిజల్ట్ కూడా కేవలం ఇంకొక 10 రోజుల్లోనే రాబోతున్నాయి. 1వ తారీఖున ఎగ్జిట్ పోల్ రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎవరు గెలుస్తారా అనేది చూడాలి. కూటమి వస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2019 కన్నా భారీ మెజారిటీతో గెలుస్తారా? మనతో చెప్పడానికి మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ జాతీయ మహిళా అధ్యక్షురాలు నాంచా నాగమల్లేశ్వరి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రధానంగా ఏం చెప్తారు? ఓటింగ్ జరిగే విధానం కానివ్వండి, లేకపోతే ఈ ఓటింగ్ శాతం పెరగడం, ఇవన్నీ కూడా టీడీపీ బాగా కలిసి వచ్చే అంశంగా ఒక చర్చ నడుస్తుంది. ఒప్పుకుంటారా? ఏం చెప్తారు? ఒక మహిళా నాయకురాలుగా ఏం చెప్తారు? మహిళలు చాలామంది ఓటింగ్కి రావడం అనేది వాస్తవం. కానీ ఆ మహిళలు టీడీపీ వైపు వేశారని వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం అవ్వట్లేదు. మహిళలు, వృద్ధులు తండోపతండాలుగా వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బిడ్డని ఆశీర్వదించడానికి వచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే కూటమికో ఆ ఓట్లు పడ్డాయని నేనైతే అనుకోను. బీయింగ్ ఏ లేడీ నాకు తెలుసు, నేను 2 గంటలు నిల్చొని మరీ ఓటేశాను. కాబట్టి అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏముంది అని అంటే 2 నెలలు వాళ్ళని ఏదైతే వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా అష్ట కష్టాలు పెట్టినటువంటి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని వచ్చారు తప్ప వాళ్ళకేదో పాజిటివ్గా వచ్చింది, ఓటింగ్ అయిందని అంటే మాత్రం నేను నమ్మను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం అంటూ కూడా, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పడగొడతాం వైసీపీ ప్రభుత్వాన్ని అంటూ కూడా చెప్పే కొన్ని స్టేట్మెంట్స్ని ప్రజలు నమ్ముతారా? నిజంగా అధికారంలో రాబోతుందా అండి అంటే? ఏమీ నమ్మరండి. ఎందుకంటే 2019లో కూడా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మేకపోతు గాంభీర్యం లాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి తత్వం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఆయన ఏదో 2 మాటలు చెప్పుకోవచ్చు, దాన్ని మనం ఏం తప్పుపట్టడానికి లేదు. నాకు తెలిసి కూటమి గ్యారంటీగా ఓడిపోద్దన్న విషయం వాళ్ళకి కూడా చాలా చాలా క్లారిటీ ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన చెప్పేసి వెళ్ళారో అంతే కాన్ఫిడెంట్గా మేము కూడా క్యాడర్, హై క్యాడర్లో ఉన్న వాళ్ళమందరం ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ మా డేట్ కూడా గతంలో చెప్పినట్టుగా మా డేట్ కూడా అనౌన్స్ చేసాం. ఆయన ఏ రోజైతే ప్రమాణ స్వీకారం, అది కూడా విశాఖపట్నంలో జరుగుతున్నందుకు మేమందరం విశాఖ ప్రజలుగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నారు. అదే డేట్ రోజు అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీడీపీ చెప్తుంది. చెప్పుకోనివ్వండి, వాళ్ళు అలా చెప్పుకోకపోతే ఎలాగవుతుంది? ఇప్పుడు వైనాట్ 175 అనేది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. సో మాకెంత వస్తాయి అని మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఓవర్ కాన్ఫిడెంట్ కనిపించట్లేదు. వైనాట్ 175 అనేది తప్పేముందండి? ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు 100 మార్కులకి రావాలనే రాస్తాం కదా. వైనాట్ 175 అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి రావాలనే గెలుపు కోరుకొని మనం ఎలక్షన్లోకి వెళ్తాం తప్పితే రాకూడదని పోటీ చేయడం అనేది నాకు తెలిసి అదేం తప్ప అనిపిస్తుందని మీకు అనిపిస్తుందేమో కానీ నాకైతే అనిపించట్లేదు. ఇక్కడ 3 పార్టీలు కలిసి వచ్చాయి. గతంలో సింగిల్గా పోటీ చేశారు. జనసేన సుమారు 42 స్థానాల్లో అప్పట్లో ఓట్ల చీలిక వల్ల వైసీపీ అధికారంలో రావడం అనేది స్పష్టంగా తెలిసింది 2019లో. ఆ తప్పు జరగకుండా ఇప్పుడు కూటమి జాగ్రత్త పడ్డది. ప్రధానంగా ఒక 60 సీట్లలో జనసేన ప్రభావం ఉండబోతుంది అనేది రాజకీయంలో ఒక విశ్లేషకులు భారీగా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఎన్ని సీట్లు గెలుస్తుంది అంటారు వైసీపీ సంబంధించి? మేము కాన్ఫిడెంట్ గానే ఉన్నాం కదండి. సో మేము 151 కాన్ఫిడెంట్ గానే చెప్తున్నాను, 151 ప్లస్ వస్తుందని. జనసేన వాళ్ళకి ఏంది ఇందాక 60 ఏందో అన్నారు. జనసేన వాళ్ళని ఇచ్చిందే వాళ్ళకి 21, 23, వాళ్ళకి 60 ఎలాగ వచ్చేస్తాయి? అంటే వాళ్ళు ఓట్లు శాసించేది లేకపోతే ఎవరు శాసిస్తారండి? వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత శాసించడానికి? బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత శాసించడానికి? ఇక్కడ పోర్ అనేది టీడీపీకి, వైఎస్ఆర్సీపీకే ఉంటుంది తప్పితే మధ్యలో వచ్చి ఏడైనా జనసేనకి ఉండదు, అంతకన్నా మించి బీజేపీకి ఉండదు. 2014లో కొంతమంది దళితుల సంబంధం, మీరు ఎందుకంటే దళిత లీడరు, మీకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి 2014లో కొంతమంది దళితులు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సంబంధించి చంద్రబాబు సపోర్ట్ చేసిన మాట వాస్తవం. 2019లో పూర్తిగా కూడా 1 సైడ్గా వైసీపీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. 2024లో మళ్ళీ కొంతవరకు మళ్ళీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారనేది బయట ప్రచారం. ఒప్పుకుంటారా అది? నేనైతే ఒప్పుకోనండి. ఎందుకనంటే ఒకసారి దళితులందరూ కలిపి ఆయన్ని రిజెక్ట్ చేశారు. గతంలో 2019లో నేను పదే అదే చెప్తాను, 29 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో ఆయన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇన్ ద సేమ్ టైం 7 ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా ఆయన 7 ఓడించారు. అంటే అర్థం ఏంటి? గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్తాను, చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి. ఇది మీరు టెలికాస్ట్ చేయండి, ఎందుకంటే ఆయన ద్రోహి, దళిత ద్రోహి, ఆ విషయం మాకు తెలుసు.
అసలు దళితుల్లోనే పుట్టాలి అనుకుంటున్నా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అన్నటువంటి వ్యక్తికి ఇవాళ దళితులందరినీ కూడా నేను అడుగుతాను, అలాంటి వ్యక్తికి గుర్తుపెట్టుకుంటారా ఆ స్టేట్మెంట్స్? ఇంకా గుర్తుపెట్టుకుంటారు? 100% గుర్తుపెట్టుకుంటాం. రీసెంట్ గా భువనేశ్వరి కూడా ఎన్ని మాటలు మాట్లాడింది, ఒక వాళ్ళ క్యాడర్ లో ఉన్న ఒక దళిత లీడర్లనే నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి విషయం. ఆ రోజు కూడా నేను ఖండించాను. సో వాళ్ళ బిహేవియర్సే ఇలా ఉంటాయి. ఏ విధంగా వాళ్ళకి ఓట్లు వేస్తారు? కూటమికి ముస్లిమ్స్ ఓట్లు వేస్తారు అనుకుంటున్నారా? లేకపోతే క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారు అనుకుంటున్నారా? దళితులు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారా? వేయరు. అంటే మిగతా కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, కాపు కానివ్వండి, లేకపోతే మెజారిటీ కాపు కూడా జనసేన, ఇవాళ చెప్తున్నాను, నువ్వు రాసుకోండి, కాపు కూడా జనసేన నాయకులకి వేయరు. నా హస్బెండ్ కాపు, నేనే చెప్తున్నాను. సో ఆయనకి వేయరు. ఇప్పుడు కాపు నాయకుడికే కాపు వేసేసుకొని చౌదరీసే వేసుకుంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఇంకా రాజకీయం ఏముంటుందండి? నాకు అర్థం అవ్వదు. ఇంకా మతతత్వ పార్టీలు పెట్టుకోవాలి. అప్పుడు రెడ్డిలకి రెడ్డి, చౌదరీస్కి చౌదరి, లేకపోతే మాలలకి మాలలు అని పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఏది ఏమైనా కూడా ప్రజా సంక్షేమంలో ఎవరైతే ప్రజలకి న్యాయం చేశారో వాళ్ళ వైపు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓట్లేస్తారు. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేశారంటారు కులాలకు మతాలు? జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు కాదంటారు? చేయలేదు. ఏం చేశారు ఆయన 14 సంవత్సరాలు? ఒక్కటి చెప్పమనండి, ఏం చేశారు? అంత పెద్ద విగ్రహం, మా కులదైవం అయినటువంటి మేమెంతో దైవత్వంగా కొలుచుకునే మా అంబేద్కర్ గారి విగ్రహం ఆల్ ఓవర్ ఇండియాలోనే అంత పెద్ద విగ్రహం కట్టించినప్పుడు ఒక్క మంచి మాట ఆయన నోటి నుంచి వచ్చిందా? ఎందుకు? విజయవాడ చౌదరీస్కి అడ్డా అని చెప్తారు కాబట్టి పైన అమ్మవారు ఉంటారు, కిందకు అమ్మవారు ఉంటారు అన్న మాటని బీట్అవుట్ చేసి పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు అన్న మాటను తీసుకోలేకపోయారు వాళ్ళు. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఏ విధంగా ఎస్సీలకి, ఎస్టీలకి, దళితులకి వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారండి? చేయలేరు వాళ్ళు. ఈసారి నేను చేస్తాను, సుముఖిత స్థానం ఇస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ప్రజలు చెప్తారు. ఆయనకి ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న 3 నెలల ముందు నుంచే మా దళితులు గుర్తొస్తారు ఆయనకి. అది మాకు తెలుసు ఆ విషయం. మా తర్వాత మా సీనియర్స్ లేకపోతే మాతో ఉన్న వాళ్ళు, ఒక రాష్ట్రానికి నేను మాల మహానాడు అధ్యక్షురాలుగా ఉన్నాను, నాకు తెలుసు ఆ సిచ్యువేషన్. ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఓట్లు అడుగుతారు, ఎలాంటి సిచ్యువేషన్లో కాళ్ళు పట్టుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లో గడ్డం పట్టుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లో జుట్టు పట్టుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఇది వాస్తవం. సో మేమెవ్వరం దళితులు, నాకు తెలిసి 1% ఓటింగ్ కూడా అటు పడి ఉండదు. 99.9% దళితులు అందరము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం. 99% బీదలు కానీ, పేదలు కానీ, ఆడవాళ్ళు కానీ, మహిళలు కానీ, అందరం ఆఖరికి వృద్ధులు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం. సరే, బీసీ కమ్యూనిటీ కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున చంద్రబాబుకి సపోర్ట్ చేశారనేది కొంచెం ప్రచారం, అది ఎలా చూస్తారు? ప్రచారంలో 100 చెప్పొచ్చండి. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా రేపు 4వ తారీఖున ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది కదా. ఈ రోజులు ఊరికే మాట్లాడుతుంటారు వాళ్ళు, అంతే. ఏదో ఇంకా వాళ్ళకి మాట్లాడుకోకపోతే వారికి ఆ టైం పాస్ అవ్వదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఓటింగ్ ఎవరికి పడిందా ఏంటనేది తెలిసిపోతుంది కదా 4వ తారీఖున. వాళ్ళని కాన్ఫిడెంట్ గా ఉండమంటే కాన్ఫిడెంట్ గా ఉండమనండి, తప్పేముంది? చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అదే చెప్తున్నాను, వాళ్ళ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనుకున్నప్పుడు ఈ గొడవలు, ఈ గందరగోళాలు ఇవి అవసరం లేదు కదా. ఈ పోక్ చేయడాలు ఇప్పుడు ఏముంది? మేమే ఉన్నాం, ఫేస్బుక్ లో 100 సార్లు వచ్చి మెసేజ్లు పెడతారు, లేకపోతే ఇలా ఇంటర్వ్యూలు వచ్చుకుంటే 100 సార్లు వచ్చి మాట్లాడతారు. ఏముంది? మీరు గెలుస్తానని మీకు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఉండండి, వెయిట్ చేయండి 4వ తారీఖున వరకు. వైసీపీ ఓడిపోతుంది, అందుకే దాడులు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రధానంగా ఓటర్ని భయభ్రాంతులకు గురి చేయడం కానివ్వండి ఆ రోజు అనేది టీడీపీ వాదన ఒప్పుకుంటారు. అది ఎందుకు ఒప్పుకుంటామండి? ఎవరు గొడవలు చేస్తున్నారు, ఎవరు అల్లర్లు సృష్టిస్తున్నారు, ఓట్లేసిన పాపానికి ఎస్సీల మీద, ఎస్టీల మీద, మహిళల మీద, ఈ ఊరి మీద పడి దాడులు చేస్తుంది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పార్టీ వ్యక్తులని, లేకపోతే చౌదరీస్ అని అందరికీ తెలిసినటువంటి విషయం. ఎవరికి తెలియదు ఈ సత్యాలు? మీరు చూడట్లేదా వీడియోస్? కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి, కొన్ని వీడియోస్ బయటికి రావట్లేదు. అంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్న వీడియోలన్నీ బయటకు వదులుతున్నారు, ఫేవరబుల్గా లేనివి దగ్గరగా మీరు మీడియాలో ఉన్నారు కదా, మా చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఎన్ని వీడియోస్ అవన్నీ ఈసీకి కనిపించట్లేదు అంటారా? కనిపిస్తాయి. ఏదైనా స్లోగా రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తాం. డెఫినెట్గా మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అగైన్ మళ్ళీ వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీన్ని అడ్డుకునే పరిస్థితి ఎవరికన్నా ఉందా? లేదు కదా.
మరి ఈ దాడులు వెనకతలు ఎవరున్నారు అనేది, అంటే మీరు డైరెక్ట్గా ఒక కమ్యూనిటీ పేరు చెప్తున్నారు, ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్తున్నారు, అది వాస్తవం అంటారా? అంటే 100% వాస్తవేనండి. ఎందుకంటే ఈసీ నిక్షేపాతంగా పనిచేస్తుంది. ఏ పార్టీ, ఎందుకంటే ఈసీ అనేది దేనికి పార్టీ అనేది ఉండదు కాబట్టి ఎలక్షన్లు సజావుగా చేయడం చూసుకుంటుంది. ఇలాంటి తరుణంలో మీ రిక్వెస్ట్ తీసుకుంటారా ఈసీ వాళ్ళు? ఎందుకు తీసుకోరండి? రిక్వెస్ట్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ మన విశాఖపట్నంలోనే బర్మా క్యాంప్ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూకి కారణం ఏంటి? అది వాళ్ళ పర్సనల్ గ్రిడ్జ్, పర్సనల్ గొడవలు ఏవో, వాళ్ళిద్దరు ఏదో 2 కుటుంబాలు గొడవ పడితే దానికి రాజకీయ రంగు రుద్ది ఎవరైతే నార్త్లో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి క్యాండిడేట్ విష్ణుకుమార్ రాజు గారు, ఏమైంది ఆయన పరిస్థితి? 41A ఇచ్చారు కదా, ఆయనకి ఇచ్చారా లేదా? తీసుకున్నారు కదా లేదా? అంటే నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా అన్నిసార్లు పార్టీకి రాజకీయానికి రుద్దాలి అని చూసుకొని నార్మల్ ప్రజల్ని ఆడుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి అలవాటు అది. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకే అలవాటు అది. నార్మల్ ప్రజల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు చూడండి, పోరే ఆ అన్యాయం జరిగినటువంటి ఫ్యామిలీని కూర్చోబెట్టారు కదా ప్రెస్ మీట్లో, అయిపోయింది, ఒకరోజు అయిపోయింది ప్రెస్ మీట్. మళ్ళీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఏమి ఉండదు. అంటే వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి, లేకపోతే వాళ్ళని ఏదో వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి మీడియా ముందు ఆ రోజు తీసుకొని వచ్చి కూర్చోరు. తర్వాత ఎక్కడైనా కనిపించారా నీకు ఆ వీడియో తర్వాత? కనిపించరు. వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? నార్మల్గా వాళ్ళ పన్నాలు చేసుకున్నా కూడా న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఈ రాజకీయాన్ని రుద్దారో జరగాల్సిన న్యాయం కూడా జరగదు. ఎందుకంటే అటు ఇటు ఇబ్బంది పడుతున్నటువంటి నార్మల్ ప్రజలు ఏం చేస్తారండి? వీళ్ళు ఏం చెప్తే ప్రెస్ మీట్లో కూడా వీళ్ళు అందించే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అంటే 24లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారా? 100% మేమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని. అది మేము ఒకరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా రేపు రిజల్ట్ వస్తే తెలుస్తుంది. ఒక లేని పక్షంలో ఏం చేస్తారు? మీలాంటి ప్రతిపక్షంలో ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? మాకు ఆ థాట్ ప్రాసెస్సే లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటామన్న ఆలోచనే లేదు. ఎందుకంటే మేము 100కి 200% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మేమే. ఇందులో 1% డౌట్ లేదు. అంటే ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది తెలుసా? మాకేదో మేము గెలవేమో, లేకపోతే ఆయన చేసిన పథకాలు జనాలకు అందలేదేమో, లేకపోతే ఆయన చేసిన మంచి జనాల్లోకి వెళ్ళలేదేమో అనే ఆలోచన థాట్ ప్రాసెస్లో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉంటామేమో అని ఆలోచించాలి. మాకు ఆలోచనే లేదు. మళ్ళీ రూల్ చేస్తుంది మేమే. ఇంతకన్నా బెటర్ పథకాలు ఏం తీసుకొని రావాలి అనేది ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని ఎలా చేయాలో ఆలోచిస్తాం తప్పితే మేము రామని మేము ఎందుకు ఆలోచిస్తాం? అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.